డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి 10 రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు. ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ 10 రకాల గడ్డి జాతి విత్తనాలు అనేవి ఉన్నాయండి. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు. గొర్రెలు, మేకలు, ఆవులు, గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది. సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఇది హైదరాబాద్ నుంచి ఒక 30 కిలోमीटर दूर ఉంది. కాల్ చేయవచ్చు. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान KR के चैनल. जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KR के ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటి ఉన్నాం మనం. ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది ఉదయాన్నే 4-5 గంటల నుంచి సంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు మార్కెట్లో టైం 9:30, 9:10 అలా అవుతుంది. 9:15 అలా అవుతుంది. ఇప్పుడు దాకా సంత ఎలా ఉందో మీరు చూస్తున్నారు. చాలా వరకు నిలబడిపోయి ఉన్నాయి. ధరలు తక్కువగానే ఉన్నాయనేసి చెప్తాను. ఇప్పుడు దాకా మనం చూసిన దాన్ని బట్టి ఒకసారి మాట్లాడుకుందాం. అడ్రస్ ఇంకోసారి చెప్తానండి. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ నుంచి 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వరగల్లి చీల్ రోడ్ అండి. మీరు గూగుల్ మ్యాప్లో గూడూరు షీఫ్ మార్కెట్ అనేది సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ అనేది చూపించేస్తుంది. ఇబ్బంది లేదు. వెహికల్ ద్వారా రావాలనుకుంటే బస్సు, ట్రైన్ ద్వారా రావాలనుకునే వాళ్ళు నెల్లూరుకు వచ్చేస్తే రావాలండి. తిరుపతి కాదు, నెల్లూరుకు వచ్చి రావాల్సి వస్తుంది. ఈ మార్కెట్లోకి వెళ్దాం. మనం జత ధర చెప్పేటప్పుడు రెండింటి గురించి చెప్తామండి. ధర వచ్చేసి బరువు చెప్పేటప్పుడు ఒక పిల్ల గురించే బరువు మాట్లాడతాం. సో అక్కడ ఒక బ్యాచ్ అమ్ముడిపోయింది. దానికి చెప్పే ముందు సో ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి మంచి పిల్లలే కనిపిస్తున్నాయి. ఒకసారి అడుగుదాం మనం. లైవ్ వెయిట్ ప్రకారంగా మాట్లాడుకుంటే 15 కేజీల పైన అనేవి ఉన్నాయి పిల్లలన్నీ వచ్చేసి. తక్కువ అయితే లేవు. 15 కేజీస్కి లోపల అయితే పిల్ల లేదు. దీంట్లో 15 కేజీస్ అబౌవ్ అనేటివి ఉన్నాయి పిల్లలన్నీ వచ్చేసి. పిల్ల కూడా నీట్గా కనిపిస్తూ ఉంది. ఒకసారి అడిగి చూద్దాం అన్నగారిని. ఏం చెప్తున్నా స్టార్టింగే ఆయన ఇక్కడి నుంచి అక్కడికి తరిమాడు. ఇంకా చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో వీడియో మొత్తం వచ్చేసేటప్పటికి. ఏం చెప్పినారు బేరం అనేది అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఏం చెప్పినారు నా బేరమా? 15,500. సో బేరం అనేది మంచిగానే అందించున్నారు. 15,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉండొచ్చు. మంచి బేరం చేయవచ్చు. వెనకాల మనకు ఒక పెద్ద కట్ట ఉంది, అది అమ్ముడిపోయింది. అది చూద్దాం. ఈ లోపల ఇది కూడా చూసుకుందాం మనం. ఇది 13-14 కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ ఉండొచ్చు అండి. 13-14 కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ ఉంటుంది. ఎంత చెప్పినారు బేరం అనేది అడిగి తెలుసుకుందాం ఒకసారి. అడుగుదాం బాబాయ్ని. ఏం చెప్పినారు బాబాయ్ బేరమా? 13,500 చెప్పండి. 13,500 చెప్పినారు. సో 13-14 కేజీల లైవ్ వెయిట్ అనేది ఉంటుందండి. 13-14 కేజీస్ అంటే 3 నెలల పిల్లలు అనేవి ఉంటాయన్నమాట. 3-4 నెలలవి. 13,500 అనేది బేరం చెప్పినారు. 13,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు. సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది. ఈ బ్యాచ్ని ఒకసారి చూద్దాం మనం. దీంట్లో వచ్చేసేటప్పటికి ఇప్పుడు కనిపించే పిల్లలు 20 కేజీల దాకా కనిపిస్తున్నాయి వెనకాల పక్క నుంచి. ముందర ఎలా ఉన్నాయో చూడాలా. సో 20 కేజీలు అనేది మనం యావరేజ్ మీద వచ్చేసి ఒక 18 కేజీలు అయినా అనుకోవచ్చు. ఎలా ఇచ్చారనేది అడిగి తెలుసుకుందాం. ఎంతకి ఇచ్చినారు నా ఇది? 15,000. కొన్న వాళ్ళని మాట్లాడదాం. మీరు కొన్నారన్నా? కొన్నారా? ఎంత పడింది నా జత? ఇది 15,000. సో చూస్తున్నారు కదండి, చాలా మంచి ధర అనేసి చెప్పుకోవచ్చు. సో ఇటు పక్క ఉండేటివి 20 కేజీల పైన అనేటివి లైవ్ వెయిట్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఈ బ్యాచ్లో వచ్చేసి 20 కేజీల లోపల ఉంటాయి. 15 కేజీల కంటే తక్కువ అయితే ఉండదు. ఇది 15,000 బేరం అంటే మంచి పిల్ల, మంచి ధర అనేసి చెప్పుకోవచ్చు. మార్కెట్లో పర్వాలేదు, రేట్ లేక ఇచ్చేసారు. మంచి ధరే ఉంది. ఆ బ్యాచ్ కూడా ఇచ్చేసినట్టున్నారు. అది కూడా మనకు లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 20 కేజీలు పైబడే ఉంది. 20 కేజీలు లోపల లేదు. ఉన్నాయా? అమ్మేస్తున్నారా? అమ్ముడుపోలేదు ఇంకా. 20 కేజీస్ అబౌవ్ అనేటివి లైవ్ వెయిట్ ఉన్నాయి. ఇవ్వలేదన్నా? ఏం చెప్పినారు నా బేరమా? 21,000 చెప్తా ఉన్నారు. సో 20 కేజీలు పై మాట అండి. లైవ్ వెయిట్ ఏది కింద అనేది ఉండదు. 24-26 కేజీస్ కూడా ఉన్నాయి దీంట్లో. 21,000 అనేది బేరం అందించున్నారు పెద్ద పిల్లలు. సో ఈ పిల్ల ఫామ్లో పెంచుకోవడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది పిల్ల కండ కూడా ఉంది. ఇది కండ కూడా ఉంది. పిల్ల బాగుంది. రంగు కూడా మనకు. ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. లైవ్ వెయిట్ తర్వాత చెప్తాను. ఏం చెప్పినారు నా బేరం? ఇది 16,500 చెప్పినారంట. పిల్లలన్నీ నీట్గా ఉన్నాయి. సో ఇది బేరం చేస్తే మంచి ధరకు రావచ్చు. 16,500 బేరం చెప్పినారు. ఎంత కిందకు వచ్చినా మంచి బేరం అనేసి చెప్పుకోవచ్చు. పిల్లలు అయితే బాగున్నాయి. ఇవి అన్ని పిల్లలు బాగున్నాయండి. ఒకటి బాగుంది అనేసి లేదు. సో ఇలాంటి బ్యాచ్లు మనకు దొరికినప్పుడు తీసుకోవచ్చు. కండ కూడా ఉంది పిల్లకు,
ఏజ్ కూడా ఉంది, రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో 16,500 అన్నారు. ఎంత బేరం చేసినా మంచిదే. అన్ని రోజులతోటి పోల్చుకుంటే ఈ రోజు గురించి మాట్లాడుకుంటే చాలా బెస్ట్ ప్రైస్కి అనేది రావచ్చు ఇది వచ్చేటప్పటికి. సో అక్కడ ఏదో కట్ట అమ్ముడు పోసి తీసుకొని పోతున్నారు. ఎంతకు అయిందో చూస్తున్నారు, కొనేసినట్టున్నారు. ఇది అయిపోయినాయినా? ఎంతకైనా ఇవి? 14,600. నిజంగా ఏందన్నా చీప్ కదా? మార్కెట్ మొత్తంలో అన్నిటికంటే చీప్ అంటే ఈరోజు ఇదే పిల్ల. మొత్తం మార్కెట్లో లైవ్ వెయిట్ వచ్చేసి తీసుకుంటానా? నువ్వు కొన్నావా? ఎక్కడి నుంచి? కందుకూరా? పర్వాలేదు నా, చాలా మంచి పిల్ల కొన్నారు. సో 20 కేజీల కంటే తక్కువ ఉండదండి పిల్ల వచ్చేటప్పుడు. 18 కేజీలు నిక్రా బరువు ఉంటుంది లైవ్ వెయిట్ వేస్తే. 18 కేజీస్ అనేటువంటి నిక్రంగా ఉంటుంది. 13,500. 13,500 13,500. చాలా మంచి బేరం అండి అది వచ్చేటప్పటికి. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, పిల్లలు వచ్చేసి 13,500 అంటే ఇది చాలా మంచి బ్యాచ్. 18 కేజీలకి నిక్రంగా బరువు ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. 20 కేజీలు అనుకోవచ్చు ఇది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి మనకు బండి రిటర్న్ బాడ్గా కిందకి వెళ్తూ ఉంది ఇది. సో అది కూడా చెప్తాను నేను ఒకసారి. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు బ్రదర్ అక్కడ బేరం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తుంది అనేది బండి చెప్తాం. ఫస్ట్ ఇది ఎక్కడికి వెళ్తుందో కనుక్కుందాం. మాదన్న, ఇది ఎక్కడికి వెళ్తుందా బండి ఈరోజు? కోల్కతాకి వెళ్తా ఉంది. సో ఎన్ని కిలోమీటర్లు నా ఇక్కడి నుంచి? 1600 కిలోమీటర్లు. దేనికోసమనా? ఆ కోల్కతా నుంచి నెల్లూరుకు తీసుకొని రావాలా జీవాలు? ఆ టైంలో ఏంటంటే శుక్రవారం చూసుకొని వస్తానని చెప్పి మీరు టైం చెప్పారు. ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు కొని ఉన్నారు పిల్లలు, ఆయన కోసంగా బండి వెళ్తుంది. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తున్నారనా? గుడివాడ దగ్గర ముదినేపల్లి దగ్గరికి ఆయన వెళ్తా ఉన్నారు. ఆయన పిల్లలు వేసుకుని అక్కడ డ్రాప్ చేసి అటు వెళ్ళిపోతారు. అప్పుడు మామూలుగా బాడిగైతే ఎంత వెళ్ళాలా ఇక్కడికి? 10,000 ఆయన దగ్గర తీసుకుంటున్నారు ఈరోజు. అలాగా వెళ్ళేటప్పుడు ఏదైనా అంటే కలిపి వెళ్ళినప్పుడు కలిసి వస్తాయండి. సో నెంబర్ వచ్చేసి మీ ఊరి కాడి నుంచి గూడూరు స్ట్రీట్ మార్కెట్ అనేది సెర్చ్ చేయండి. ఎంత ట్రాన్స్పోర్ట్ వస్తుంది, ఎంత దూరం వస్తుందో చెప్తే దాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ అయినా చెప్తారు. 100 కిలోమీటర్లకు ఎంత తీసుకుంటున్నారన్నా? 100 కిలోమీటర్లకు 4,000 అయితే తీసుకుంటున్నారు. ఆ నెంబర్ కాల్ చేయవచ్చు. పిల్లలు కొని ఉన్నారు, అది కూడా చూపిస్తాను నేను మీకు. సో ఇవి సెలక్షన్ మీద కొన్నారండి. పట్టుడు కింద మనకు 20 పిల్లలే దీంట్లో నుంచి. బ్రదర్ వచ్చేసి ఇంతకుముందు కూడా మన బ్రదర్ మన దగ్గరకు వచ్చి తీసుకుని పోయి ఉన్నారు. సో 17,000 మీద పెయిర్ అనేది. ఇది నచ్చిన పిల్లలు 20 పిల్లలు, ఆయనకు నచ్చిన పిల్లలు అనేటివి తీసుకురావడం జరిగింది. ఇవి తాడు కట్టడం వల్ల కనిపించటం లేదు. బయటికి వదిలేయంటే పిల్లకు వాటం తెలుస్తుంది మీకు. అంటే 17,000 మంచి ప్రైజే, కానీ ప్రైస్ కంటే బెటర్ ఆప్షన్ ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లని విడదీసామనుకోండి, అప్పుడు పిల్ల చాలా క్లీన్గా కనిపిస్తుంది. నా లెక్కకి మంచి ప్రైజ్ అనేసే చెప్పుకోవచ్చు. 17,000 మీద ఇది అమ్ముడిపోయిందండి ఇది.